హిందూయిజంలో ఒక ఏముందంటే రిజర్వేషన్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. కానీ ఏం జరుగుతుందంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉన్నారంటే పై కులాలు ఆగడ కులాలు ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పారిశుద్ధ కార్మికులు ఏమున్నారంటే కింది కులాలు పొందే వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు బీసీలు మాత్రమే ఉన్నారు. ఎందుకున్నారంటే మన దేశం మనువాదం. వాళ్ళు ఓన్లీ పూజలు చేయడానికి ఆఫీసర్లలో పని చేయడానికి పనిస్తారు తప్ప ఈ మున్సిపాలిటీలలో పని చేయడానికి లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో మన ధర్మశాస్త్రం ఉంది, మనం ఏం చెప్తే అదే చేస్తాడు. మన దేశంలో రాజ్యాంగానికన్నా ఎక్కువ బలం మనకు ఉంది కాబట్టి వాళ్ళు ఆఫీసర్లలో పనిచేస్తారు. మన కొమ్మాలన్న లాంటి వాళ్ళు ఎంతో నీతి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు కూటి కోసము కావచ్చు, లేకపోతే మన దేశం మీద ప్రేమ కావచ్చు, మన వాడి మీద ప్రేమ కావచ్చు, అవన్నీ ఉన్న మంచి ఒక ఎవ్వరు చేయలేనటువంటి దుర్గంధం పని అన్న ఒక దాదాపు ఒక 15-20 సంవత్సరాలు చేసిండు. అందుకు మన దేశానికి ఇంత గొప్ప సేవ చేసి మంచి కోల్పోయినందుకు ఈ సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున. ఆగ్ర కులాలు అందరు చూడాలి ఇక్కడ కొమ్మాలన్న గురించి. ఎందుకంటే ఈ నర్సంపేట పట్టణానికి సేవ చేసి ఒక మనిషి కోల్పోయిండు. అంటే ఒక మనిషి కోల్పోయిన పని ఏంటంటే పారిశుద్ధ కార్మికుడిగా కోల్పోయిండు. మరి ఆ వృత్తిలోకి ఎంతమంది ఎంటర్ అవుతారు? పై కులాలు ఎంటర్ అయితే మళ్ళీ కింది కులాలు ఎంటర్ అయితే అది ఆలోచించాల్సింది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ పోతే నెక్స్ట్ డే కొత్త ఎంప్లాయీని చేయడానికి దాంట్లో పనిచేయడానికి ఎంతో మంది వందలు వచ్చి లైన్ కడతారు, అప్లికేషన్ పెట్టుకుంటారు. మరి పారిశుద్ధ కార్మికుని ఒక పని కుంటు పని ఎంతమంది అప్లికేషన్ చేస్తారు? ఈ మన్వాదంలో చెప్పాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే మనమే చేస్తున్నాము. మరి రాజ్యాంగంలో రాసిన ఫలాలు మనకే వస్తాయని అగ్రకులాలు అంటున్నారు. మరి మన రాజ్యాంగంలో ఇది ఒకటి పనే, మరి ఏ అగ్రకులం చేస్తుంది? ఈడబ్ల్యూఎస్ తరఫున ప్రచారం తీసుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళలో ఉన్న పేదలు కూడా కులం లేదు మతం లేదు అంటారు, అందరు సమానత్వం అంటారు. వాళ్ళలో ఉన్న పేదలు మరి కింది పనులు ఎందుకు చేయట్లేదు అంటే ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు మనువాదం పేరుతోని మనల్ని అంచివేస్తున్నారు. మన వాళ్ళు ఎవరన్నా పై స్థాయిలో ఉన్నారనుకో, మంచి ప్రొఫెషన్ జాబు, మన హన్మకొండ ప్రేమ్ కుమార్ విషయమే చూసుకుందాము. ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పి అతను ఏదో మాయమాట చెప్పి తల్లికి అనారోగ్యం ఉందని చెప్పి ఇక్కడ నర్సంపేట తీసుకొచ్చి చంపేసారు. అంటే మనం దళితులం ఒక పై స్థాయికి ఎదిగితే వాళ్ళు నచ్చరు, వాళ్ళు సహించరు. మరి ఒక పారిశుద్ధ కార్మికునిగా మన కొమ్మాలన్న చనిపోయాడు. మరి ఈ మళ్ళీ కింది కులమే పనికి వస్తుంది ఆ పని చేయడానికి తప్ప పై కులం పనికి రాదు. అట్లా అని చెప్పి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఈ తెలంగాణ రాష్ట్రం అంతటా పనిచేస్తుంది. మహిళల పైన దాడులు, కింది కులాల పైన దాడులు, ప్రతి విషయంలో దాడి చేస్తే ఈ సంఘం పనిచేస్తుంది. కానీ సంఘంలో నీతి నిజాయితీ కలిగిన వాళ్ళే పని చేయడానికి వస్తారు తప్ప మనము మనువాదంతో కన్విన్మెంట్ అయితే సంఘంలో పని చేయడానికి లేదు. ఎందుకంటే మనువాదం ఉంటే ఏమిటంటే ఒక మతం పిచ్చి తప్ప మానవత్వం అంటుండదు. అంటే మన పక్క గలిలో ఒక మనువాదం వచ్చి దాడి చేస్తే కూడా పట్టించుకోరు, నాకెందుకులే వాని మీద దాడి చేస్తే నేను పోతే నాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఇవన్నీ మన దగ్గర వీక్నెస్ పాయింట్ వల్లనే, మనం ఐక్యత లేకపోవడం వల్లనే మనం కింది స్థాయి ఈ పని చేయగలిగి ఈ స్థితిలో ఉంటున్నాము. మనం అంతా సమైక్యంగా ఆలోచించి మనం పోరాడి మనము ఈ కింది స్థాయి మున్సిపాలిటీ కార్మికులుగా పనిచేస్తున్నాం కదా. మరి మన పిల్లలు ఎంత స్థాయికి ఎదుగుతున్నారు? పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నా, డాక్టర్ అవుతున్నా, ఇంజనీరింగ్ అవుతున్నా, లాయర్ అవుతున్నా, అదే ఆఫీసులలో ఉన్న వాళ్ళ పిల్లలు ఏ స్థితిలోకి వెళ్ళిపోతారు అంటే అక్కడనే ఉంది మనం తేడా, మనం ఆలోచించలేని విషయం. ఎందుకంటే మనం కింది పని చేస్తున్నాం కాబట్టి మన పిల్లల్ని ఇదే స్థాయిలో పెంచుతున్నాం. వాళ్ళ ఆఫీసులలో పని చేస్తారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఆఫీసులలో పని చేయగలుగుతున్నారు. అంటే మనం కూడా పైకి ఎదగాలంటే ఏం చేయాలంటే వాళ్ళని కూడా అడగాలి. కులం లేదు, మతం లేదు, వర్గభేదం లేదు అంటున్నారు. మరి మేము మాత్రమే ఎందుకు ఈ పనులు చేస్తున్నాము పారిశుద్ధ కార్మికులుగా, మీరెందుకు చేస్తలేరు అనేది ప్రశ్న రావాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మన వాళ్ళకు ఓటు అడగడానికి వచ్చే ప్రతి రాజకీయ నాయకుని అడగాలి. ఏం అడగాలి? కులం లేదు, మతం లేదు, అందరూ సమానం అంటుంటారు. ఈ మున్సిపాలిటీలో పని మా మంచి ఎందుకు చేస్తున్నారు అయ్యా?
మరి మీ పిల్లలు పై ఆఫీసర్లు అవుతారు, మా పిల్లలు కూడా మేము చేసే వృత్తిలోకి వెళ్తున్నారు. అట్లా మనం చైతన్యం అయినప్పుడే మనం ఎదుగుతాం తప్ప మనం ఇదే పని చేసుకుంటూ ఇట్లా ఉంటే ఆలోచించలేకపోతే మన భవిష్యత్తు తరతరాలుగా ఇదే బీదరికంలో ఉంటుంది. ఇప్పుడు దేశం మొత్తం తెలుసు పారిశుద్ధ కార్మికులు ఎవరంటే ఎస్టీలే, ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటే బ్రాహ్మణ పిల్లలు. అంటే వాళ్ళకే తెలివి ఉంది, వాళ్ళకే జ్ఞానం ఉంది, మనకు జ్ఞానం లేదు అనేది మన భ్రమ. కాబట్టి ఈ సభను కొనసాగించాల్సిందిగా మన అన్నను అప్పచెప్తున్నాను, మాట్లాడవలసిందిగా.